ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎక్కడ దాకుతావురా శంకర్యా? బాబు నువ్వు ఇట్లా నీ పంత వాళ్ళ కొడతా. ఏ సంగతి వచ్చినావురా? నువ్వు దొరుకుతా నీ పిల్లిని విసిగాడు విసుకుతా గాడిద కొడక. నువ్వు ఇట్రా పాయుడు రే శంకర్యా ఇట్రా. నువ్వు ఇట్రా ఏడజు వచ్చిండు ఇంటికెళ్ళి అవతల ఆడగిట్ట వేయండి అయ్యింది అని వాళ్ళు ఇడిచేపెట్ట ఆడాగు గాడిద కొడక. నేను అవ్వని చీపురు పట్టుకొని గింతగానో ఉరికిపించింది. మొత్తానికైతే మా అవ్వ చేతుల చీపురు దెబ్బలైతే తప్పించుకున్నా. శంకరిగా నువ్వెంత వెరీ గుడ్ రా. ఎక్కడ దాకా ఉరుకుతావురా? ఏడు గురుకుతలేనే నీకు మొసత్తుందని ఇక్కడనే ఆగిన. లతక్క ఏం లేదు. గాడి కొడక నన్ను ఆగా పట్టిస్తావా? అడాగు ఎక్కడ దాకా ఉరుకుతావురా? నీ పోరెకు గుడ్డను వారా చూడవారా బుచ్చల గుద్దుతీవి అన్న చూలేదన్నా. అగో మా అవ్వ వస్తుంది నన్ను కొట్టుతందుకు. డింగి చెక్క డింగి చెక్క. ఆగురా ఆగు ఆగు గాడి కొడక ఆగు. ఏంద్రా ఎటు ఉరుకుతావు? బర్రె లెక్క నాగే దుక్కుతావేంద్రా? జరగాయ సీనయ్య జరుగు. ఏం తెచ్చినావా? పొద్దు పొద్దుగల చీపురు పట్టుకుని పోరనేమో గేడుముతావు. అన్ని అల్లా చీపురు పట్టి పొట్టుపడి కొట్టాడు. రారా ఇట్రా జరగాయ సీనయ్య నువ్వు జరుగు. నీకు దెబ్బ తాకితే నేను తప్పులా పడతానయ్యా సీనయ్య. జరుగు జరుగు. చిన్నవా అత్తే అరే ఆగేది కొడతా. అయ్యో అగో నీ అవని నీకు చచ్చిపోయిన ముసలి ఇట్లా పట్టిందా ఏందే? పోరను కొట్ట పడుతుంది నీ అవిటి చీపురెడ్డి చీపురెడ్డి నీ అవని ఏమో పోరను కొడుతుంది. అద్దే కొట్టకే పోరడు పోడా. చిన్నవేంద్రా మనకి ఇటు గడి చూస్తుందేంద్రా? ఇటు చూస్తుందిరా ఇది. అది గట్టినే చూస్తుంది, మనమే అర్థం చేసుకోవాలి. ఏంద్రా అదే అదే వాసినవా? అయ్యో అద్దంటే అరే అరే ఆగే ఆగే అవని ఆగో. ఇగో సీనయ్య ఈడు ఏం చేసాడో తెలుసా? ఏం చేసావురా బాడుకోవు? అది చెప్పరా గినలేవే నువ్వు నన్నేం తిరుగుతానవే? ఏం చేసిండే? ఇగో అవ్వ నాకు ఇలా దోస్తుగాలతో దావతున్నది నాకు పైసలు ఇయ్య అన్నాడు. అంటే పైసలు లేవురా అన్న. ఇయ్యే అని మంకు పెట్టిండు. మంకు పెట్టిన పైసలు ఇచ్చినావు. ఇచ్చినాక అవ్వా నేను రాంగ నీకు తెల్లగాలు తీసుకొని చికెన్ కూర తీసుకొని అత్త నేను నువ్వేం తినకుంటుండే అవ్వా అన్నాడు. అన్న ఓలే నేను నా కొడుకు అత్తడు నేను తింటా ఇక కళ్ళు తాగుతానా అని మంచిగా తెలుతోని కూర్చున్నా. ఇక రాలేడు ఉపాసం పన్నా. తెల్లారంగా వచ్చిండు. నా తప్ప అని తప్ప చెప్పయ్యా సీనయ్య. అరే మీ అవ్వనికి అట్లేనారా గోస ఉంచుకున్నది? నీ ఇట్రా 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 ముచ్చట మొత్తం చెప్పని. అది చెప్పరా గినలేవే నువ్వు? చెప్పేసినా ఇంకా చెప్పు. 500 ఎప్పుడు జమ కావాలి శంకర్యా? అయ్యో చిన్న అయితమంతి పోరాడు గీలే కాకపోతే ఇంకెప్పుడు తాగుతాడు. పోంతి 500 పోతాయి. అరే ఇంకొకసారి నువ్వు ఎటన్నా పోతే అవ్వని అడగకు పైసలు, నీకు నువ్వే జమ చేసుకో. నేను ఆయన కానీ తప్పైందని చెప్పిండే
ఇగో ఈ చీపిరి పట్టుకొని ఊరంతా దింపింది నన్ను. అయ్యో చిన్నవా ఇక తప్పైంది అన్నది అబ్బా ఏ ఊరి ఇంటికి పోరా తమ్మి అబ్బా ఏమనకు పోరా నాడు ఇంటికి నాడురా. చూడు పిట్ట ఇంటికి పిల్లలు నాడు. అయింది. ఈ తాపు నన్ను పైసలు అడుగుదు. పోరా చిన్నవా తీసుకొని పోరా అయ్యా తప్పైందని నాడురా. పోరి అమ్మా అన్న మళ్ళా కొడుతుంది ఇంటికే ఏం కొట్టది పోరా కొడుతుంది నువ్వు రా. కొట్టది పోరా ఈడు మా ఆయన పడతాడు ఏమరా ఈడు నన్ను దంచు ఇలా చికెన్ నువ్వులేమో కానీ నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది. మా చిన్నవ చికెన్ అంటే నా పహనం అంతా నీళ్ళు అవుతుంది. చికెన్ వాసన కోడి కూర వాసన ఇంటికి పోయేటప్పుడు ఇంత పట్టుకొని పోతా. ఏ దాన్నే పడేసిపోయిండు. 2 రోజులైతుంది పరిధి ఇక్కడ ఉండబట్టి. తీసింది లేదు చేసింది లేదు. మళ్ళీ నా ఇచ్చి నేనే జగ పెట్టుకోవాలి. ఏడ వేయండో తెల్లారులు ఎత్తడ వేయండు. సప్న ఏం చేస్తానవే? ఆడుకుంటాను నీడ కూర్చోండి. అయ్యో కోప్పడబడుతుంది. మరి ఏం చేయమంటావు? ఇంకా పద 2 రోజుల నుంచి గానే ఉంటదా? తిరుగుతాను ఆడికిడికి బొంగరం తిరిగినట్టు. అయ్యో చికెన్ తీసుకొచ్చిన అంటే నీకు కొద్దిగా నన్ను సిగ్గుమల ఉన్నదా? కైకిలో వాళ్ళకు చికెన్ తీసుకొచ్చిన అండే అనంటే ఎట్లా ఆడతారు అనుకుంటాను? అనుకో నేను తక్కువ వేసుకొని పోతానా. అరే ఏమిటికి వస్తుంది నీకు ఇంత కోపం? చికెన్ అనమాట అంటున్నావు. చెప్పు ఎవరు అంటారు చెప్పు. మరి మందికి ఇట్లా ఇచ్చినావు అనేది నేను పోయేయాలకు కూర తీసుకొచ్చి అన్నం అంటే నేను ఎట్లా అండాలి? వాళ్ళకు కైకిలు కట్టా అని చెప్తి. ఇప్పుడు పోయేయాలకు తప్పిస్తే మర్యాద ఉంటుందా? ఇంకొకసారి నన్ను పిలుస్తారా? నేను అండా అనుకో నువ్వే అత్రుబుత్రు. ఏందే అత్తుపుత్రు అనుకొని తినటోళ్ళు అయితే నువ్వు ఉండగా చికెన్ తీసుకొస్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నువ్వే మంచిగా అంటావే ప్లీజ్ అండే జరా. ఇదేం పాపమే? కడుపుతోటి ఉన్న వాళ్ళకు కోరికలు పుట్టినట్టు ఉడతానే నీకు. నేను అండా నేను కైకిలకే పోతా. ఇప్పుడు తీసుకొచ్చి అండే అని పడుతుంది. ఏందే కైకిలు పోతావా? నువ్వు కైకిలు పోనే పోకు చికెన్ అండు. నేను పోయి ఇంత తెల్లగల్లు తీసుకొచ్చుకుంటా. ఏమో బతిలైనా కానీ నెత్తి ఎత్తున్నావు ఏందే? నువ్వు ఓకు కైకిలు ఓకి ఎలా అండు కైకిలు పోతా అంటుంది. నీకు నాకనే ఎక్కువ నానే కైకిలి. ఇదేం మోరదో పేషముల్లో నేనేం చేద్దు నీగా? చికెన్ అండునా కైకిలికి పోదునా? ఇంత మొండి మొగడు తయారైండు. ఇగో సప్న నువ్వు ఎన్ని అన్నాను నేను ఇనా. ఇలా చేయక చికెన్ పచ్చ చేసేస్తానా. నువ్వు వండుడే నేను తినుడే. ఏంది నువ్వు పంచాయతీ చెప్పత్తన్నవా? నిన్ను పంచాయతీకి పిలిచిన ఆలచ్చింగాల్లో లేవలో చెప్పన్నానే సప్న ఇంకా మెల్లగలిసి నవ్వలేదా? లచ్చవా ఆలదే అవ కొడుకులు చికెన్ పంచాయతీ చెప్పేస్తాను. మజాక్ చేస్తున్నావు కానీ గమ్మతుందే పంచాయతీ చికెన్ పంచాయతీ. నిజంగానే గమ్మత్ అనిపించింది నాకు. నీకు అన్ని గమ్మతే అనిపిస్తాయి. ఎక్క వాళ్ళ కూడా రోడ్ల తిరుక్కుంటే గమ్మత్ అనిపించింది అట. నీ బొంద సప్న అండుపోయే అండకపోతే ఏం చేస్తా? సత్తనా పోతన్నా పో. నిన్ను వేడితేడా ఇక మసాలా గంచికాయ మంచిగా తాగురే తాత బాత్రూమ్ లో పోయినప్పుడు ఏర్పడాలి నీకు. సరే తరలే. ఇగో ఉల్లిగడ్డలు మిరపకాయలు కోసి పెట్టు. నేను ఆ కూర కడిగి ఉప్పు కారం కలిపి పెడతా. ఇయ్యే చెరొక్క పని చేస్తే కూర జప్పనవుతుంది. ఇగో తొందరగా తినచ్చు మనం. నేను తిండినే పెట్టేటట్టున్నారు కదా ఇలా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం. ఉల్లిగడ్డలు గ్యాస్ వేసి గాలి చల్లగుండా. పోషిని పాపం పాడుగాను. ఈ ఎగిరితం మనిషికి తగ్గట్టు గ్యాస్ అయిపోయింది కదా. ఈ గ్యాస్ ఇప్పుడే అన్నా మంచిగా ఏం తాగుతాత. నన్ను కైకిలుకోకుండా చేస్తావా? ఓ మనిషి మళ్ళేందే గ్యాస్ మొద్దు అయిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయిందా? సరేది నేను వాళ్ళ ఇంటికి పోయి నిండు బుడ్డి పట్టుకుని వస్తుంది. ఏంది నువ్వు పోయి అడుగుతావా? ఆ మోకం చూస్తే ఇచ్చటోళ్ళు కూడా ఇయ్యరు. నువ్వు ఆయన ఉల్లిగడ్డలు పోసి పెట్టు. నేను పోయి అడగత్తేవన్నా. పో
అలిగి కూసున్నావు తినపోయినవరా ఇంత నేనేం తినయ్యాలా చీపురుతోనే ఊరంతా గెలివి నా ఇజ్జత్ మొత్తం తీసినావు. తినడం ముంగట నా ఇజ్జత్ మొత్తం పోయింది. తినువా అంటానవా? నాకు ఉన్నకాడికి మానం అంతా బాయే. అట్లనా ఇచ్చేది మానం కూడా ఉందారా? 500 తీసుకపోతావు ఓడగొట్టుకొని వస్తావు ఇంకా నువ్వే అలుగుతావా? ఆహా అసలు నువ్వు ఏం అడగనా నిన్ను? నాకేం ఇవ్వకుండా అది అట్లనా అట్లనారా? ఈ అంగేవాళ్ళు కొంటానరా నీకు? నన్ను అడగపోతే ఎవరిని అడుగుతావు? ఇలా ఆగేవాళ్ళు కొంటురా నీకు? ఈ చెప్పులు ఎవరు కొంటారు? ఏం అడగని అవ్వా అంటావు. మరి అవ్వ నాకు డిన్నర్లకు నాకు అన్నిటికీ పైసలు ఇయ్యకే నువ్వు అని అని ఒక్క మాట అనలేవురా? ఈ చీపురు పట్టుకొని ఊరంతా తిరుగుడేంది? నీ ఇజ్జత్ మానం తీసుకునేందిరా? నేను అననే పడితే కాదే, ఇంకోసారి నిన్నేం అడగాను అననే పడితే. అట్లనా? అయితే ఇక నేనేమి ఇయ్య కానీ ఆ పొద్దుగాల నీకోసం చేసిన ఆ ఛాయ్ అది ఇంత ఉడుకు చేసుకొని తాగుపో. ముఖం ఇట్ట పెట్టినవెవరో పంది లెక్క. అప్పాలు వేసినావా సాయలా? ఓ అప్పలేసి పెడతా నీ ముఖానికి, వేసుకొని తినిపో. అత్తమ్మా అత్తమ్మా ఏంటే? ఏం లేదు కానీ మీకు 2 గ్యాస్ సిలిండర్లు ఉండే కదా, ఒకటి ఇవ్వకపోతేవి మాకు గ్యాస్ సిలిండర్ అయిపోయింది. మళ్ళీ మాది రాగానే మీకు నిమికిస్తా. ఉండు మా ఉండనే 2 బుడ్డు ఉండే కానీ నిన్ననే గసారావాళ్ళు తీసుకపోయిరే. ఇప్పుడు లేదా? లేదే. ఏం గండం పాడైంది. అద్దంటే కూర పట్టుకొచ్చా. ఇప్పుడు నేను ఏం చేద్దాను? ఎట్లా అందును? సరే తీయత్తమ్మా నేను పోతాన్నా. ఏం కూర అంటారు వదినే? ఏం కూరనా? కూర మునిగిపోను. నేను కైకిలు కోత అనేసరికి ఇంత కూర పట్టుకొని వచ్చిండు. చికెన్ అండి అన్నట్టు. ఇప్పుడు ఆ చికెన్ ఎట్లాంటి పాడి చెప్తున్నావు? నేనేం చెప్తున్నావు? సరే తీయత్తమ్మా గా ఎల్ల కొలం ఇట్లా అడుగుతా పోతాను అనుకుంటారా? చికెన్ ఆట కాదే. అవరే శంకరి వాళ్ళ ఇంటికాడ చికెన్ ఆట. ఆ చికెన్ కూర మనకు రావాలంటే మనం ఏం చేసుడురా? నీ అబ్బా గా చీపురు పట్టుకొని ఊరంతా తిరుగుడు తెలుసు కానీ ఇవి తెలియదు నీకు. ఇట్లా అని చెప్తా కూసో. సప్పున గ్యాస్ బుడ్డి తెస్తాను బాయ్, ఇంతవరకు రాకపోయా. అది తెస్తాందా తెత్తలేదా? ఎలా వండినట్టే నేను తిన్నట్టే. అత్తందిగా అగో కూత చేతులతో అత్తంది. ఏమైందా సప్న? కూత చేతులతో నచ్చినావు. ఉత్తరాకపోతే ఏం చేయాలి? 2-3 అడిగినా ఎవరి దగ్గర గ్యాస్ బుడ్డి లేదట. నీ ఎగిరితారు తగ్గట్టు మంచిగా అయింది. అటు కైకిలు కొనియకపోతే ఇటు కూర అయింది కాకపాయే. గ్యాస్ బుడ్డి లేకుంటే ఏందే? చిన్నప్పటి నుంచి గ్యాస్ బుడ్డి మీదనే అనుకున్నావా? పా కట్టెల పొయ్యి మీద అండుదాం. ఏంది కట్టెల పొయ్యి మీద? నాతోటి కానే కాదు, నేను అండనే అండ. నీకేం కట్టమైతుంది సప్న? ఉల్లిగడ్డలు నేనే కొత్తి, మిరపకాయలు నేనే కొత్తి, టమాటాలు నేనే కొత్తి. పా పొయ్యి కూడా నేను అంట పెడతా. పా పోదాం పా. ఇలా కూర అన్నది నన్ను ఇచ్చిపెట్టవా? కూర అంటే నీ దయనే. కట్టెల పొయ్యి మీద అణుదుపాయే, నేను అంట పెడతా పొయ్యి. అంటే పెట్టుకో, నిట్ట నిలిచి కోల్చుకుంటాను. ఇది చికెన్ అనమంటే నాకు ఇంత గూస ఉంచుకోవట్టే. ఆగు, చికెన్ అయితే అండని అండిన తర్వాత దాని సంగతి చెప్తా. ఎండ చల్లగుండా ఎండ పాడే బాగా కొడుతుంది. నాకు లేని గండం పెట్టింది, పొయ్యి అంటుకుంటలేదు, పాడంటుకుంటలేదు. ఏంటి కట్టెలు తీసుకొచ్చిన నాకు నెత్తిలేసుకోట్టు. ఇక అయ్యో ఎండెందుకు ఇట్లా కొట్టబట్టే? చికెన్ ఎట్లా అంటుడే? జగేసుకుంటూ నెత్తివి కదా, ఎట్లా అంటుడే అని అంటున్నావు? తీసుకుపోయి గజ్జి కింద పెట్టుకో. ఈ పొయ్యి అంటుకుంటలేదు, ఏమంటుకుంటలేదు. అక్కడికి అడుగుదు పో, నేను కైకిలు పోతా. గట్లా అనకే స్వప్న.
కూర ఖరాబ్ అవుతుంది నువ్వు వేడ దొరికినవు నాకు అంటాను. నువ్వు జరిగే నా అంటు పెట్టి జరుగు. ఇగో అది పెట్టు కొట్టం లేదా ఉంది రోజు గొట్టం గొట్టం కూడా పడుతుంది ఇక అంటుకుందిరా. పోయి మీద నువ్వు కూసో నీ అక్క కట్టి అందుకొని చంపితే ముఖం చెక్క కావాలి. నేను పొయ్యి మీద కూర్చోనానే. పో గంజి పో గంజి పెడదాం పొయ్యి మీద. ఏమిటిగా తను కుక్క కచ్చినట్ట నీకు మాదెత్తా గంజి ఎట్లనే పెడుతుంటుందా తోమంగా చేతులన్నీ పాడైతాయి ఇంత మట్టి పెట్టుక తాగు పెట్టుకురా పన్నాడు పొయ్యి మీద కూర్చుని పెడతాడు పొయ్యి మీద. షరతుకి ఇవ్వాలని అయిపోవాలి గ్యాస్ బుడ్డి. అరే ఏమైనా ఇంకా రావు దా పొయ్యి మండుతుంది. నేను ఎంత జల్లి జల్లి చేస్తే నువ్వు అంత చార్జ్ చేయబడుతుంది. రా గిన్నె తీసుకురా తొందరరా. అయ్యో అత్త నాకు రాదు ఇగో ఆ చికెన్ ఎప్పుడు ఉడుకుతుందో నీ కడుపులో ఎప్పుడు పడుతుందో పో చికెన్ తెప్పన్నాడు. నువ్వు రద్దు కారం వద్దు ఉప్పు వద్దు చికెన్ తీసు కదా పచ్చి తీరు సపరేక అరే గౌన్లో నాగులని చేయ బాబుకు కళ్ళు దిమ్మని ఫోన్ చెత్తి ఇంకా కూడా తెత్తలేపా. సప్న ఒక కూర కాలేనే. అయ్యో ఆగరాదు అంటాగో పంటలేవో అయిందానే దా కొడుదురా ఆకలి బాగా అవుతుంది. ఏ పననవా అయ్యో మామా శంకర్ గారు నన్ను కొట్టకరా కొట్టకరా అయ్యో అయ్యో అద్రా 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 అగో సిన్నులు శంకర్ గాడు మళ్ళా లొల్లు పెట్టుకున్నట్టున్నారు. పాయే చూసేద్దాంపా. ఈ లొల్లి మురిగిపోను పా ఇప్పుడు అయితే అది నీకు ఆకలి అయ్యో అద్రా అద్రా నీ కని పెట్టరా అద్రా అద్రా ఓ సీనయ్య అరే శంకర్ ఎందుకు కొడుతున్నావురా? పైసలు ఇవ్వండి నాకు పెద్ద మనుషులు పడతావారా? మెడలు ఇరుగుతా ఇప్పుడు. చిన్న కొట్టద్రా పైసలు ఇస్తారా నాకు? తప్పురా పైసలు ఇస్తారా? పైసలా పైసలు ఎందుకు ఇస్తావా? నేనారా పైసలు అయిపోయి అద్రా అద్రా నువ్వు పైసలు ఇచ్చినప్పుడు సపడేకుండు నేను తలకాయ వరకు ఇప్పుడు. అరే నీకు పైసలు ఎందుకురా? పైసలు ఎందుకు కానే నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది. కొనుకాచుకుంటా అంటే పైసలు ఇస్తలేదు. ఓ పొలగా చికెన్ మునిగిపోను చికెన్ మా ఇంట్లో లేదా అన్నదే చిడు తిందురు పారి వత్తమ్మా తిందుపా అబ్బా చికెన్ వేసేసాడు బాగా వేసేసాడు. ఏమైంది సప్న మూత తెరిచి ఉంది. కుక్కటి పోయింది అన్ని కింద పడి ఉన్నాయి అంటే కూర కుక్క తిన్నది. కూర కుక్క తిన్నదా? అయ్యో అయ్యో ఎన్నో ఆశలు పెట్టుకున్నా చికెన్ మీద. ఈ చికెన్ కోసం మనం లొల్లి పెట్టుకున్నాడు ఎత్తింగారా తిందిరా చికెన్ మీద ఆశలు పెట్టుకున్నావా? గట్ల కాదే వదినే చికెన్ తిందు రారన్నది కదా అందుకే గట్ల. నీ అబ్బా నాకు ఇప్పుడు పైసలు కావాలి. ఏమైనా లొల్లుంటే మీటికాయ పెట్టుకోపరి నడురా. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లుంది కామెడీ? సూపర్ ఉన్నది కదా. వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.